భాగవతాన్ని వినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎందుకు భాగవతాన్ని వినాలి? భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే ఐదింటిని అందించేది భాగవతము. శ్రీమన్మహాభాగవతము, దేవీ భాగవతము ఈ రెండింటిలో కూడా 12 స్కంధాలే ఉన్నాయి. కానీ మహాభాగవతాన్నే అష్టాదశ పురాణాలలో ఒకటిగా స్వీకరిస్తుంది ఆర్ష విజ్ఞానం. మహర్షి వ్యాసుడు వేదాన్ని విభజించి అలాగే సూత్రాలు రచించి తదుపరి పురాణాలు అనేకం వ్రాసి మహాభారతాన్ని కూడా అక్షరబద్ధం చేసినా కూడా మానసిక శాంతి చిక్కలేదు. ఏం చేస్తే నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్న ప్రశ్న వేజగా నారదుడు బ్రహ్మ చెప్పినటువంటి భాగవతాన్ని అక్షరబద్ధం చేయవలసినదిగా ఒక సూచన చేశాడు. 4 శ్లోకాలలో ప్రధానమైనటువంటి ఈ భాగవతాన్ని తదుపరి వ్యాసుడు అక్షరబద్ధం చేస్తూ 12 స్కంధాలలో నిర్మించడంతో మానసిక ప్రశాంతత, చిత్తస్ఫూర్తి వ్యాసుల వారికి లభించింది అని భాగవతంలోనే చెప్పబడి ఉంది. సమస్త మహాపాపాలు చేసినటువంటి దుందుకారుడు అనేక హత్యలు చేసిన పాపం కూడా భాగవతం వింటే తెలిగిపోతుంది అని పద్మపురాణంలో ఉండేటటువంటి మహాభారత ప్రాశస్త్యం ప్రత్యేకంగా ఒక కథన రూపంలో తెలియజేస్తుంది. కనుక మనం భాగవతాన్ని ప్రతిరోజు స్మరించే ప్రయత్నం చెయ్యాలి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదన్ అంటూ పోతనామాచ్యుల వారు కైవల్యం కావాలి, మోక్షం కావాలి అనే సంకల్పంతో భాగవతాన్ని రచించే నిమిత్తమై శ్రీకారం చేశారు. పలికెడిది భాగవతం. ప్రతి స్కంధానికి మొదటి పద్యం రామనామ స్మరణ, కానీ అందులో ఉండే కథలన్నీ కూడా విష్ణు భక్తులవి, భాగవతోత్తములవి. ఒక కథ కాకుండా పలువురి కథలు సందర్భోచితంగా వివరిస్తూ సమాజపరమైన ధర్మాలు మనం ఎలా ఆచరించాలో వివరిస్తూ చెప్పేటటువంటి గ్రంథం కనుక భాగవతాన్ని ప్రతిరోజు చదివితే ప్రశాంతత చేకూరుతుంది అంటారు పెద్దలు.